ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. సూటిగా ఒక 3 మాటలు అడిగారు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీ అలాట్ చేశాం కదా, మీరు 45 టీఎంసీలో సరిపోతాయని ఎందుకు రాశారు లెటర్ అని అడిగారు. దానికి సమాధానం వచ్చిందా ప్రభుత్వం నుండి అంటే రాలేదు. సమాధానం చెప్పాల్సింది ఎవరంటే ముఖ్యమంత్రి గారు. అసలు అటు పక్కే తిరిగి ఇంకొక మాట అడిగారు. 1 ఇయర్ అవుతుంది కదా డిపిఆర్ వెనక్కి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి, మరి డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని పంపించలేదు, డిపిఆర్ ఆమోదించుకోలేదని అడిగారు. దానికి సమాధానం ఉందంటే లేదు. గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడే దాదాపు 6 నుండి 7 అనుమతులు తీసుకొచ్చారు. 90 టీఎంసీల వాటర్తోని ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి 6-7 అనుమతులు తీసుకొచ్చి పెట్టున్నారు. ఇంకొక మాట మాట్లాడుతుంటారు, 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలలో ఎన్నో కేసులు వేస్తే ఆ కేసులన్నీ కూడా అధిగమించి ఎన్నో రకాల అనుమతులు తీసుకొచ్చి 90% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 10% పూర్తి చేసి ఈ ప్రాంతం వాసులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు? అది కేసీఆర్ గారి పొలానికో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తున్న నీళ్లు కావు. ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరూ రంగారెడ్డి, మన వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్, అట్లే చేవెళ్ళ, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు నీళ్ళు అందించడానికి ప్రాజెక్టు పెట్టున్నారు. ప్రతిసారి కేసీఆర్ గారు మాకు మాట చెప్పేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి రాగానే మిషన్ కాకతీయ అని పెట్టి ముందు చెరువులను బాగు చేసుకున్నాం. తర్వాత ప్రాజెక్టు కాళేశ్వరం కానీ, అంటే గోదావరి బేసిన్లో ఉన్న నీళ్లను గోదావరిలో వాడుకోవాలని, పక్క వాడుకోవాలని కాళేశ్వరం, కృష్ణా బేసిన్లో ఉన్న ఏరియాను ఇక్కడ వాడుకోవాలని పాలమూరు రంగారెడ్డి, ఈ 2 ప్రాజెక్టులు పెట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా జాతీయ హోదా ఇవ్వమని చాలాసార్లు అడిగారు. కేంద్రం ₹1 ఇవ్వకపోయినా, ఇప్పుడు మీరు అప్పు చేసిన నీ ప్రభుత్వం చెప్తుంది కదా, అప్పు చేసైనా సొప్పు చేసైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం, పాలమూరు లాంటి 2 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కాళేశ్వరం పూర్తయిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో అన్నారు, కాళేశ్వరం పూర్తయింది, అక్కడున్న రైతన్నలకు నీళ్లు వస్తున్నాయి, అక్కడ చెరువులు నింపుకుంటున్నాం, రిజర్వాయర్లు నింపుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే నా కళ నెరవేరుతుంది, దీన్ని స్పీడప్ చేసి వీళ్ళని తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించడమే నా కళమ్మ అన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా స్పీడ్గా చేస్తూ 90% పూర్తి చేశారు. ఇక 10% పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నాం నేరుగా, ప్రాజెక్టు 90% పూర్తి అయిన తర్వాత అందులో కాలువలకు సంబంధించి టెండర్ అయి ఉన్న వర్క్ను కూడా ఎందుకు క్యాన్సిల్ చేశారు? కనీసం ఆ కాలువలన్నా పూర్తి చేస్తే గ్రావిటీ మీద మా మహేష్ చెప్తా ఉంటాడు, జస్ట్ ఆ కాలువలు పూర్తి చేస్తే గ్రావిటీ మీద మాకు పరిగెట్టి నీళ్ళు వచ్చేవి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇవి కదా కేసీఆర్ గారు మొన్న అడిగారు మిమ్మల్ని, ఎందుకు ఉలిక్కి పడ్డారు, ఎందుకంత బాధ అయ్యింది, ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? కేసీఆర్ గారు అడిగింది ఏంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి? తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? అందులో వికారాబాద్ సంబంధించిన ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు కానీ, అదేవిధంగా రంగారెడ్డిలో ఉన్న ప్రజలు కానీ, నల్గొండ, మహబూబ్ నగర్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులు ఆలోచిస్తలేరా? కేసీఆర్ గారు ఏమడిగారు? 45 టీఎంసీలు ఎందుకు అడిగారు? 90 టీఎంసీలు కావాల్సిన నీళ్ళని అలొకేట్ చేసిన 90 టీఎంసీలలో 45 టీఎంసీలు అడిగారంటే దాని వెనకాల ఉన్న మతలబోయింది. ఎవరి కోసం మీరు మెట్టు దిగారు? ఇంకా 90 సరిపోయి ఇంకా పెంచండి అని అడగాల్సింది పోయి మీరు తగ్గించుకున్నారు. ఎందుకు తగ్గించుకున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన హక్కును ఎందుకు మీరు వదిలేశారని కేసీఆర్ గారు అడిగారు. దానికి కదా మీరు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆ ముఖ్యమంత్రి గారి పదవికి ఒక కలంకంగా ఉండేటట్టు మనం మాట్లాడున్నారు. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నారు, మీరు ఒక్కరు కూర్చొని మీరు మాట్లాడిన మీడియా మీరే చూసుకోండి, ఏం మాట్లాడారు, దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి, ఏం మాట్లాడారనేది తనంతలో తను ఆలోచించుకుంటే తన అంతరాత్మ కూడా నువ్వు మాట్లాడింది తప్పని చెప్తాడు. ఎందుకంటే కేసీఆర్ గారు అడిగింది ప్రజల కోసం అడిగారు, మీరు మాట్లాడింది వ్యక్తిగత దూషణలు. మైక్ పడితే చాలు కేసీఆర్ గారు చావుపోతా ఉన్నారు. ఇది శోభించదు. ఎందుకంటే ప్రజల అవసరాల కోసం ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ కేసీఆర్ గారు అనుభవజ్ఞుడిగా తను చెప్తున్నారు. నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే వారు చెప్పిన మాటలను తను వ్యక్తిగతంగా తీసుకొని అవును కదా ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలి, తప్పేముందని అమలు చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఏం మాటలు మాట్లాడండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇష్యూ డైవర్షన్ కోసం
ఆ మాట్లాడిన మాటలతోని పాలమూరు రంగారెడ్డి పక్కకు పెట్టి ఇంక అందరం ఇటు పక్క పోతాం అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాల్సిందే. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో గంపెడ ఆశతో చూస్తున్నారు. గతంలో మాకు నీళ్ళు వస్తాయని ఆశ లేకుండిందమ్మా. చాలా మంది రైతులు మాట్లాడతారు. వికారాబాద్ ఏరియాలో ఇటు వచ్చినప్పుడు బంటారు మట్టిపోయినప్పుడు మాకు అసలు నీళ్ళు వస్తాయని ఆశనే లేదు. అట్లాంటిది కాళేశ్వరం పూర్తయిన తర్వాత మాకు ఒక ఆశ కలిగింది. కేసీఆర్ గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు, నీళ్లు తీసుకొస్తారు ఈ ప్రాంతానికి అని ఆశ కలిగింది అనేది చాలా మంది రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో, కానీ ఎట్టి పరిస్థితులలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు అందించాల్సిందే. ఇంతకుముందు ఆనంద్ గారు మాట్లాడున్నారు. మరి వికారాబాద్ ప్రాంతం నా జిల్లా అన్నప్పుడు వికారాబాద్ జిల్లా నా జిల్లానే ఎన్నికల ముందు వచ్చి చెప్తున్నారు. మరి కొడంగల్కి చేయొద్దని మేము మనం, కానీ కొడంగల్కి ఏ విధంగా అయితే పక్క ధరలకి వెళ్ళి తెస్తుందని చెప్తున్నాడు. చేసినో లేదో నాకు కూడా తెలియదు. నరేందర్ చెప్పాలి మొదలైందో లేదో పని కూడా. ఆడికెళ్ళి మొదలుపెట్టి ఆడికి నీళ్ళు తెస్తాను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే పక్కనే పరి ఉంది. ప్రాజెక్టు 90% పూర్తయినాక ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమవుతుందని ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు? నిజంగా ప్రజలకు మేలైతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో 10 మెట్లు దిగైనా మేలు చేయాలి. కానీ మూర్ఖంగా కేసీఆర్ గారి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచనతోని అక్కడ కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య చెక్ డ్యామ్స్ పేరు చేస్తున్నారు అక్కడ బాంబులు పెట్టి. ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది కాళేశ్వరాన్ని కూడా చెక్ డ్యామ్ కాళేశ్వరాన్ని కూడా ఏమైనా కూల్చేశారేమో బాంబులు పెట్టి. ఇప్పటిదాకా మాకు అనుమానం, ఇప్పటిదాకా ఏదో పోనీలే టెక్నికల్గా అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ డ్యామ్లు ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చేస్తున్నారో కాళేశ్వరం కూడా అదే కక్ష అదే విధంగా చేశారేమో. పోనీ అట్లా రిపేర్ చేస్తామంటే కనీసం అక్కడ కాళేశ్వరం కడుతున్నా రిపేర్ చేస్తామని చెప్తున్నప్పుడు ఆ కాంట్రాక్టర్లు చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోతుంది. 3 సంవత్సరాల నుండి అది ఎట్లా 2 సంవత్సరాల నుండి అది ఎట్లా కూలిపోతుంది?